హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఒక స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అండ్ మల్టీ ఇయర్ లెవెల్స్ రేంజ్ బ్రేక్అవుట్ కూడా కనిపిస్తుంది. అది ఫ్రెండ్స్, మనం ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసినట్టయితే టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇండియా వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు, కొద్దిగా అలవాట్లు కానీ అభిరుచులు కానీ మారుతూ వచ్చినాయి. కొంత టూరిజం మీద కూడా ఎక్కువగా స్పెండింగ్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా హోటల్స్ సంబంధించిన స్టాక్స్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వచ్చినాయి. దాంట్లో ఒక తాజ్ జీవీకే ఈ ఒక పర్టికులర్ స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. అండ్ దీంట్లో వెరీ సింపుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ దగ్గర ప్రీవియస్గా ఎప్పుడు ఇది 2006 హై అనేది క్రియేట్ అయింది, ఇది 341 దగ్గర. సో రియల్గా ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళు లక్కీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ప్రైస్ అనేది చెక్ చేస్తే దగ్గర దగ్గర 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో ట్రేడ్ అయింది. ఇది ఒక సంవత్సరం పాటు అలాగా, దాని తర్వాత 1-2 సంవత్సరాలు, దాని తర్వాత సడన్గా దీంట్లో మంచి మొమెంటం అనేది రావడం జరిగింది. 340 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఒక పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి స్టాక్ అయినా సరే ఒకవేళ ఫండమెంటల్స్లో ఏదన్నా చేంజెస్ వస్తే కూడా స్టాక్లో స్ట్రాంగ్ కరెక్షన్ తీసుకుంటుంది. అఫ్కోర్స్ ఏంటంటే బ్రాండ్ మంచిది తాజ్ జీవీకే, అండ్ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా మనకి ఏంటంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. వచ్చిన తరువాత మనం చూస్తే 35 దగ్గర కొద్దిగా మళ్ళీ వాల్యూ బయర్స్ అంటాం కదా, వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వాల్యూమ్స్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీహౌ డిప్ బయర్స్ అంటాం లేదా వాల్యూ ఇన్వెస్టర్స్ అంటాం. మేబీ 35 దగ్గర ఇది మంచి వాల్యుయేషన్ అని చెప్పేసి కొంతమంది రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. అక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అవటం అనేది జరిగింది. సో 35 నుంచి దాని తర్వాత 186కి వెళ్ళింది. ఓకే, మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది, బ్రేక్అవుట్ చేసింది, కానీ మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ అనేది తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ మేజర్గా ఉన్న స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే బ్రేక్ చేయలేదు. సో ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేసుకున్నట్టయితే ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి ఈ యొక్క పాయింట్కి మనకి మళ్ళీ 78.6% రిట్రేస్మెంట్ అనేది తీసుకుందనమాట. అంటే మళ్ళీ వాల్యూ ఇన్వెస్టర్స్ ఏంటంటే రిట్రేస్మెంట్లో లేదా పుల్ బ్యాక్లో బై చేసుకునేవాళ్ళు ఈ 618 కానీ 786 దగ్గర కానీ బై చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓకే, ఇక ఒకసారి ఫిబొనాకీ అనేది డిలీట్ చేస్తే రీసెంట్గా జరిగిన మార్పులు అండ్ ఒక ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. టూరిజం ఎంత డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం మనకి ప్రీవియస్గా ఇక్కడున్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 341 ఈ లెవెల్ని అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు రికార్డ్ చేస్తున్న సమయానికి మనకేంటంటే 20వ తారీఖు అండ్ మనం చూస్తున్న టైం ఫ్రేము మంత్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో 20వ తారీఖు ఇప్పుడు. సో ఇంకా టైం ఉందన్నమాట మనకి, మంత్లీ క్లోజింగ్ ఇస్తుందా లేకపోతే లోపలికి వస్తుందా అని చెప్పేసి. సో ప్రాబ్లీ నేనేమనుకుంటున్నానంటే 90% పాజిబిలిటీ ఉంది పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి, ఎందుకంటే ట్రెండ్ మొత్తం కూడా పాజిటివ్గా ఉంది, సెక్టార్స్ ట్రెండ్ అనేది బిగ్గర్ పిక్చర్లో. సో ఇక్కడ మనం ఒక ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు స్వింగ్ ట్రేడింగ్ కోసం. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా హెవీ వాల్యూమ్స్ అనేది కూడా స్ట్రాంగ్గా చక్కగా పార్టిసిపేట్ చేసిన ఏదైతే ర్యాలీ ఇక్కడ అప్ సైడ్ జరిగిందో ఈ ర్యాలీలో చక్కని వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. కాబట్టి సో చాలామంది ఈ యొక్క స్టాక్ని బై చేసే పనిలో ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ వాల్యూమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎనీహౌ దీంట్లో ట్రేడ్ ప్లాన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రైసు 374. ఒకవేళ మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అనేది తీసుకొని 340 దగ్గరికి వస్తే ఇట్స్ ఏ గుడ్ బెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ టెక్నికల్గా పర్సనల్గా చూడండి, ఈ లెవెల్స్ అనేది మనం ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఈ లెవెల్ నుంచి అఫ్కోర్స్ ఇంకా కరెక్షన్ తీసుకోలేదు. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ తీసుకుందనుకోండి, ఇది 380 దగ్గర నుంచి ఇదే హై అనే అనుకుందాం ప్రస్తుతానికి ఇక్కడ, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది కాబట్టి ఇంకా పైకి వెళ్ళే స్కోపే ఎక్కువ ఉంది. ఒకవేళ రిట్రేస్మెంట్ తీసుకుంటే కూడా అటువంటి సందర్భాల్లో మనం యొక్క మన ఫిబొనాకీ అనేది యూస్ చేసుకొని ఇంపార్టెంట్ లెవెల్స్లో మనం బయింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత అమౌంట్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో 50% మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే మనం ఈ యొక్క లో అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రిక్ట్గా చెప్పాలంటే కూడా ఈ లో అనేది మనకి స్టాప్ లాస్ లాగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఎనీహౌ దీంట్లో కొద్దిగా ఇక్కడ యాడ్ చేసుకొని రిట్రేస్మెంట్ జరిగితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది.
ఎనీ హ్యావ్ ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది ఒక మంచి స్టాక్ అనేది అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇది ట్రేడింగ్ రికమెండేషను అయితే కాదు. అండ్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఏంటంటే మన ఛానల్ లైక్ చేస్తూ ఉండండి, మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్లో మరొక స్టాక్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.